వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం చాలా కాలేజెస్లో చూస్తూ ఉంటాం. ఎడ్యుకేషన్ అనగానే ఖచ్చితంగా మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ రావాలి. ఒక స్కూల్ సిస్టమ్ కానీ కాలేజ్ సిస్టమ్ కానీ చదువు ఎక్స్ట్రా క్లాసెస్ అండ్ ఖచ్చితంగా ర్యాంకింగ్ రావాలి, 10/10 రావాలి, 100/100 రావాలి అండ్ కాలేజ్ నేమ్ డిస్ట్రిక్ట్లోనే నెంబర్ 1గా రావాలి అనే స్ట్రెస్ అనేది ఎక్కడైనా మనం చూస్తూనే ఉంటాం. సో మరి నేనైతే ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ మోటో ఏమైనా క్లియర్గా అర్థమైంది అంటే, ఫౌండర్ అండ్ CEO జి శ్రీనివాస్ సార్ ఉన్నారు నాతో పాటు. మరి అతను చాలా క్లియర్గా చెప్పారు, నాకు స్టడీ ఎంత ఇంపార్టెంట్ అంటే పిల్లలు రేపు పొద్దున్న ఎంప్లాయ్మెంట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయ్యి బయటికి రావాలి తప్ప ఏదో అక్కడ ఫెయిల్యూర్ అవ్వకూడదు. అంటే నా దగ్గర మాత్రం ప్రాక్టికల్ అండ్ థియరీ మాత్రమే ఉంటుంది తప్ప బై హార్ట్ అనేది ఉండదు అని చాలా స్ట్రాంగ్గా చెప్పారు. నిజంగానే బై హార్ట్ లేకుండా ప్రాక్టికల్ ఎక్కడైతే ఏ కాలేజెస్లో ఎడ్యుకేషన్ బాగుంటుందో నిజంగానే స్టూడెంట్స్ లైఫ్ అనేది ఖచ్చితంగా చాలా బాగుంటుంది అనేది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. సో మరి లేట్ చేయకుండా ఈరోజు ఫౌండర్ అండ్ CEO జి శ్రీనివాస్ సార్ ఉన్నారు నాతో పాటు. సో మా సార్తో మాట్లాడి కాలేజ్ గురించి అండ్ చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హలో సార్. హాయ్ మేడం, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. సార్ నిజంగా కాలేజ్ చాలా బాగుంది, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. క్లాస్ రూమ్స్ చాలా స్పేషియస్గా ఉంది అండ్ కంప్లీట్గా డిజిటల్ని చేసేసారు. ఎక్కడంటే మేము ఏ కాలేజ్లో కూడా అంత టచ్ అండ్ డిజిటల్ అండ్ ప్రొజెక్టర్ ఇవేవి కూడా మేము ఎక్కడ చూడలేదు. చాలా రేర్గా ఉంటుంది. టెక్నాలజీ ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ ఆ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అవుతుంది అంటే ముందు అది మీ కాలేజ్లో ఉంటుంది అనిపించింది. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఎంత అడ్వాన్స్డ్ అంటే మనం ఇంతకుముందు మనం చిన్నప్పుడు చూసాము, ఇప్పుడున్న జనరేషన్ చూసాము. అంటే దే ఆర్ కమింగ్ విత్ మనం ఫోన్లు మన చేతికి వచ్చేసరికల్లా అరౌండ్ మన కాలేజ్ డేస్లోకి వచ్చినాం. బట్ ఇవాళ పుట్టడంతోనే 1 year బేబీతో కూడా సహా దే ఆర్ గోయింగ్ విత్ ద మొబైల్. సార్ 1 year ఎక్కడ సార్, 3 months నుంచి మరి 3 months అంటే కొంచెం బాగోదు కానీ నేను 1 year అన్నాను. సో అంటే అంత అడ్వాన్స్డ్గా ఉన్నారు. సో ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీని రేపు వీళ్ళు ఒక క్వాలిఫికేషన్ కానీ చదువు అనేది ఏంటంటే వాళ్ళ స్టేటస్ సింబల్ కోసము, సొసైటీ కోసము, లేకపోతే సమ్ ఎనదర్ నాకు ఒక డిగ్రీ కావాలి, ఈ పాయింట్స్తో కాదండి ఆలోచించాల్సింది. ఆ నాలెడ్జ్ అనేది రేపు వాళ్ళ కెరీర్ని మలచాలి. వాళ్ళ కెరీర్లో ఒక టాప్ పొజిషన్లో ఉండాలంటే వాళ్ళు తీసుకునే ఒక మంచి డెసిషన్, అది ఏ కోర్స్ అయినా కానివ్వండి. చదువు అంటే విజ్ఞానం అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక జ్ఞానం అనేది ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు ఎవరికైనా కూడా జ్ఞానం అనేది ఉంటుంది. ఆ జ్ఞానానికి మన విజ్ఞానం తోడైతే ఆ ప్రొఫెషనలిజం కోసమే మనం ఇంత కష్టపడేది. సో ఎందుకు చదువుతున్నామంటే రేపు వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకోవడం కోసం, వాళ్ళని ఎవరైతే నమ్ముకున్న ఫ్యామిలీస్, వాళ్ళ ఫ్యామిలీని ఒక మంచి పొజిషన్లో నిలబెట్టడం కోసము ఈ చదువు అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో కెరీర్ ఓరియంటెడ్ అంటే వాళ్ళు చదివాము, నాకు 90 వచ్చినాయి, 100 వచ్చినాయి, లేకపోతే 50, 60 అంటే మన మెజర్మెంట్ కూడా ఎలా చేస్తున్నాం అంటే అండి వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది వాడికి 10 points వచ్చినాయంటే ఈజ్ ద రైట్ స్టూడెంట్, ఓకే ఇట్స్ సూపర్. 90 వచ్చింది, బాగా చదివాడు. ఒకప్పుడు మనకి 60% అంటే అగ్రిగేట్ ఆఫ్ ఫస్ట్ డివిజన్ రావడానికి వచ్చిందంటే చాలా గొప్ప అనమాట. పేపర్లో పేర్లు వస్తాయి, న్యూస్లో వస్తాయి, ఊరు అంతా కూడా ఓకే పలానా మండల స్థాయిలో ఆ అబ్బాయికి 60 వచ్చినాయి అంటే 70 వచ్చినాయి అంటే ఇలా చెప్పుకుంటేవాళ్ళు. సో మనం ఇప్పుడు కూడా ఏంటంటే ఉండాలండి, ర్యాంక్స్ ఉండాలి, మార్కులు ఉండాలి, చదవాలి, దానికి తప్పుపట్టట్లేదు. కానీ ఆ చదివిన దానితో పాటు నాలెడ్జ్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ నాలెడ్జ్ రేపు పొద్దున్న వాళ్ళ లైఫ్. ఇవాళ అన్ని నాకు సర్టిఫికేట్ ఉందండి, నేనే ఉన్నాను, MBA కంప్లీట్ అయ్యాను, నాకు 70%, 80% అని చెప్పేసి రెజ్యూమ్ ఇచ్చేస్తే నాకు జాబ్ వస్తుందా? పోనీ నా కాలేజ్ అండి, నేను చెప్తున్నాను ఇప్పుడు నా కాలేజ్ పేరు చూసి ఎవరైనా జాబ్ ఇస్తారా? లేదండి. వాళ్ళకున్న మార్క్స్, వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క స్టేటస్ వీటన్నిటిని బట్టి జాబ్ రాదు. వాళ్ళ దగ్గర ఉన్న పర్ఫార్మెన్స్ని బట్టే వాళ్ళ జాబ్ అనేది వస్తుంది. వాళ్ళ శాలరీ డిసైడ్ అవుతుంది, వాళ్ళ డిజిగ్నేషన్ డిసైడ్ అవుతుంది. సో అంటే చెప్తే ఇవన్నీ లేకపోతే మీ కాలేజీకి ఎందుకు రావాలి సార్ అంటే, ఏ కాలేజీని చూజ్ చేసుకునేటప్పుడు ప్రాపర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, దాని తగ్గ స్టాండర్డ్స్ అనేది ఇస్తున్నామా లేదా, అడ్వాన్స్డ్ ఇవాళ మార్క్ రెడీ టు ఇండస్ట్రీకి కావాల్సిన సదుపాయాలు ఉన్నాయా లేవా చూసుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే నేను ఇన్ కేసు నా దగ్గరకు వచ్చి చాలామంది అంటారు, సార్ మీ దాంట్లోకి వస్తే ప్లేస్మెంట్ గ్యారంటీయా? సార్ 100% గ్యారంటీ అంటే 100% వాళ్ళ ఎఫర్ట్ని బట్టి ఉంటుంది అంటాను. కానివ్వండి, అవును సార్ రండి వచ్చేసండి నేను జాబ్ ఇప్పించేస్తానని అయితే రాంగ్ కమిట్మెంట్ చేయమండి. ఎందుకంటే రేపు మీరే చెప్తున్నారు అవుట్ ఆఫ్ 10 వస్తుంది, 100% 100% వస్తుంది. ఓకే 100% వస్తుంది. అదే క్లాస్లో యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, 1 or 2 సబ్జెక్ట్స్ పోయిన పిల్లలు ఉన్నారు. అంటే ఏ విద్యారంగంలో అయినా ఏ సంస్థ అయినా కూడా ఒక స్టూడెంట్కి ఒకలాగా టీచ్ చేయటము, ఒక క్లాస్లో కూర్చోబెట్టి ఇలా ఉండదండి. అదే 60 members or 50 members ఉన్న ఆ సెక్షన్లోనే కొంతమందికి హైయెస్ట్ వస్తుంది, కొంతమంది లోయెస్ట్ వస్తుంది.
ఎప్పుడు డిఫరెన్స్ వస్తుంది? మరి ఆ టీచర్ చెప్పే విధానంలో కాదు కదండి, అవును ఆ ఉన్న క్లాస్ ఎన్వైర్న్మెంట్లోనూ కాదు, వాళ్ళు పెట్టే ఎఫర్ట్, స్టూడెంట్ ఆ సబ్జెక్ట్ మీద పెట్టే ఇంట్రెస్ట్, తర్వాత ఆ చదివిన దాన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు రాసే విధానాన్ని బట్టి వాళ్ళకి మార్కులనే వస్తుంది. ఇలాగనే జాబ్లో కూడా వాళ్ళు ఇంటర్వ్యూకి ఫేస్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా ఉంటాయండి. ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉంది, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంది, వే ఆఫ్ యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళు పర్టికులర్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ సపోజ్ బీబీఏ స్టూడెంట్ వెళ్ళాడు, మేనేజ్మెంట్ రిలేటెడ్గా హెచ్ఆర్ పోస్ట్కి వెళ్ళాడు, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది, అది ఇప్పుడు టెక్నికల్గా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళారు, వాళ్ళు టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు. సో ఇవన్నీ బేసికల్గా తీసుకున్న తర్వాతే ఈ పర్సన్ మాకు ఒక మంచి రిసోర్స్ అవుతాడు అనుకున్న మాత్రమే అప్పుడు మాత్రమే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అనేది ఇస్తారు. ఇది 100% ట్రూ సార్. ఎందుకు అంటే నవే డేస్లో మనం చూస్తున్నాం కదా, చాలామంది ఏదో కోర్సెస్ నేర్చుకుంటున్నారు, సర్టిఫికేట్స్ తీసుకుంటున్నారు. నేను బీకామ్ చేశాను, కంప్యూటర్ సైన్స్ చేశాను, అండ్ ఏదో సమ్ C++ ఇలాంటి కోర్సెస్ అన్ని నేర్చుకున్నాను, నేను సాఫ్ట్వేర్ సెక్టార్లోకి వెళ్ళిపోతాను. బట్ టెక్నికల్గా ఎలాంటి నాలెడ్జ్ లేకపోతే ఏ MNC కంపెనీస్ కూడా తీసుకోవట్లేదు. ట్రూ అండి, ఇది మీరు చెప్పింది 110% ట్రూ. యా, ఎక్కడో లేదు, మా ఫ్యామిలీలో మా బ్రదర్స్ని మేము లైవ్లో చూస్తున్నాం మేము. ట్రూ. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనకి స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఏ బేస్ మీద ఏదే అనేది చూడకుండా చాలామంది ఏమనుకుంటారంటే నాట్ ఓన్లీ ఇన్ మై కాలేజ్ ఆర్ ఎంటైర్, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ సేయింగ్ అబౌట్ నా కాలేజీలోను నా కాలేజీ గురించి నేను చెప్పట్లేదు. జనరల్గా ఒక స్టూడెంట్ మైండ్ సెట్లో, పేరెంట్ మైండ్ సెట్లో ఎలాంటి వాటి దగ్గర వాళ్ళు స్ట్రక్ అవుతున్నారు, డెసిషన్ మేకింగ్లో కావచ్చు, తీసుకునే చూజింగ్ ఆఫ్ ద కోర్సెస్లో కావచ్చు, కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడ స్ట్రక్ అవుతున్నారంటే సింపుల్లీ దే ఆర్ నాట్ గెటింగ్ అ జాబ్ అనుకోండి. అంటే అరే ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ లేవు, లేదంటే కాలేజీలో బాగాలేదు. బట్ వాట్ యూ పుట్ ద ఎఫర్ట్, నువ్వు దాని తగ్గట్టు ఎఫర్ట్ ఏం పెట్టావు. సరే నువ్వు కాలేజ్ నుంచి వెళ్తున్నావు, డిగ్రీ తీసుకున్నావు, బయటకు వెళ్తున్నావు, ఆ కాలేజ్ నీకు నువ్వు తిట్టుకుంటావా ఏం చేస్తావా అది నెక్స్ట్ జరుగుతుంది. బట్ దానివల్ల సఫర్ అవుతుంది ఎక్కడ, నువ్వు ఆ 3 ఇయర్స్లో, ఆ 4 ఇయర్స్లో, అంటే బీటెక్లో 4 ఇయర్స్ అండ్ MBBS 5 ఇయర్స్లో నువ్వు పెట్టిన ఎఫర్ట్ ఏముంది, దానికోసం నువ్వేం కష్టపడ్డావు, నీ పేరెంట్స్ అంతగా నీ పైన ట్రస్ట్ పెట్టి బిలీవ్ చేసేసి ఇక్కడ దాకా పంపించినప్పుడు దాన్ని నువ్వు ఎలా నిలుపుకోగలిగావు. అంటే ఇదంతా ఎప్పుడు సెట్ అవుతుందంటే అండి, వాళ్ళకంటే ఒక ఆబ్జెక్టివ్, ఎస్ దిస్ ఇస్ మై కెరియర్, ఓకే ఐ హ్యావ్ టు గ్రో లైక్ దిస్, నేను నా పైన ట్రస్ట్ పెట్టుకున్న నా పేరెంట్స్కి ఫ్యామిలీస్కి నేను సపోర్ట్ ఉండాలి, వాళ్ళని నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు అనుకున్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. అది కాకుండా ఏంటంటే సింపుల్ అండ్ బ్లేమ్ అవుట్ ఎంతసేపు, మా కాలేజీ వేస్ట్ అంటాడు, మా ఫ్యాకల్టీ వేస్ట్, వాడు ఫెయిల్ అయ్యాడంటే చెప్పే ఫస్ట్ రీజన్ అంటే మా కాలేజీలో ఫ్యాకల్టీ బాగాలేదు. ఓకే నీ కాలేజీలో ఫ్యాకల్టీ బాగోకపోతే అదే క్లాస్లో నీకన్నా మరి టాప్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మరి డిఫరెన్స్ ఎక్కడ ఉంది, నువ్వు ఎఫర్ట్ పెట్టట్లేదు, నువ్వు ఎఫర్ట్ పెట్టు. ఎవరైతే ఎఫర్ట్ పెడతారండి, ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్స్. ఎందుకంటే చాలామంది ఏంటంటే నేను బాగా చదివాను అంటే నీకు కష్టం పడితే ఉంటుందండి, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఫలితం అనేది దక్కుతుంది. అది ఒక్కొక్క సందర్భాలు ఏంటంటే కొంతమంది 6 నెలల్లో అనేది సక్సెస్ వస్తుంది, కొంతమందికి సంవత్సరంలో వస్తుంది, 2 ఇయర్స్ 3 ఇయర్స్ అని డిఫరెంట్ ఉంటుంది. ఇలా ఎడ్యుకేషన్లో కూడా అసలు వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ సెట్తో ఆ టార్గెట్ ఓరియంటెడ్గా వాళ్ళు వెళ్తే మనకు 100% టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటారండి. ఇప్పుడు మా స్టూడెంట్స్ ఉన్నారండి, ఏ కాలేజీలో అయినా, ఇక్కడైనా కాదు ఎక్కడైనా కానీ విద్య చెప్పే ప్రతి ఫ్యాకల్టీ కూడా ఉన్న 40,000, 50,000, 60,000 లేదంటే బేస్డ్ అప్ నా కాలేజీ ఇచ్చేదా వాళ్ళు అక్కడే ఉంటారండి. అదే స్టూడెంట్ అక్కడి నుంచి పాస్ అవుట్ వచ్చిన స్టూడెంట్ బిజినెస్లు పెట్టేసి టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నారు, శాలరీస్లో కూడా లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఫ్యాకల్టీ వాళ్ళు చదువులు చెప్పిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అంటే దే లవ్ దేర్ ప్రొఫెషన్. ఫ్యాకల్టీ అనేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అంటే మాతృదేవో భవ అన్నారు, గురుదేవో భవ అన్నారు. అంటే ఫస్ట్ మన కన్న తల్లిదండ్రులు మన భర్త ఇచ్చారండి, దానికన్నా గొప్పతనం ఏది ఉండదు, ఏ అసెట్స్ ఇవ్వాల్సిన పని లేదు, ఏం లేదు. దానికన్నా ఉన్నతమైనది ఇంకోటి ఏమి ఇస్తున్నారు, ఏ అసెట్స్ కన్నా వీటికన్నా మోర్ దాన్ అనేది ఎడ్యుకేషన్, విద్య అనే ఒక ఆయుధాన్ని నీకు ఇస్తున్నప్పుడు దాన్ని నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దాన్ని మిస్యూజ్ ఇవ్వాలి ఏంటంటే ఉన్న సోషల్ ఈ యాక్టివిటీస్ కానీ డిఫరెంట్ వీటిలో దే ఆర్ డైవర్టింగ్. అంటే ఆ ఏజ్ అలాంటిది, నేను దాన్ని తప్పుపట్టను, ఏజ్ అలాంటిది. కానీ ఆ ఏజ్లో రెస్పాన్సిబిలిటీస్ అనేది ఆ భుజాల మీద వేసుకున్నారు అనుకోండి, 100% ఆ ఏజ్లో వచ్చే మనకు సామెత ఉంది, ఏ వయసులో చేయాల్సిన ఆ వయసులో అంటే చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు తీసుకొచ్చేసి వాడికి జాబ్ చేయాలని చెప్పేసి మనం చెప్పలేము, కష్టము, అది చేయలేము, అది విరుద్ధం కూడా. సో అది 14 years 15 years అవుతున్నారంటే వీళ్ళు ఒక యంగ్ ఏజ్లోకి వస్తున్నారు.
అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, రేపు నా కోసం నా ఫ్యామిలీ ఎంత కష్టపడుతున్నారు, అమ్మాయినా నానైనా. సో ఇంకోటి యాజ్ ఏ పేరెంట్స్ కూడా వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళ గోల్స్ అడగండి. నేను ఇందా స్టూడెంట్ గోల్స్ అడిగాను, వాట్ ఈజ్ యువర్ గోల్ అంటే చాలామంది చెప్పలేరండి. తర్వాత ఇప్పుడు ఏం లేదండి, చదువుకుంటున్నాను కదా, చదువు అయిపోయిన తర్వాత చూద్దాం అంటే దీనివల్ల ఏమవుతుందంటే గమ్యం లేని ప్రయాణం ఎటు వెళ్తుంది మేడం? నో వే. ఇఫ్ యూ హ్యావ్ టు ఫోకస్ అండ్ యూ హ్యావ్ టు గో ఫర్ ద గుంటూరు వెళ్ళాలనుకుంటే దాని ట్రైన్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలో క్లారిటీ ఉంటుంది. అసలు ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు కష్టం. నేను అమెరికా వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి? నేను బస్సులో అమెరికా అయితే వెళ్ళలేను. సో దానికి కావాల్సింది ఏంటి? బైది ఫ్లైట్లో వెళ్ళాలి. ఫ్లైట్లో వెళ్ళాలంటే వీసా కావాలి. నేను నా దగ్గర డబ్బులునే వెళ్తా అంటే కూడా తీసుకెళ్ళరు కదా. సో దానికి మార్గాలు ఉంటాయి. ఈ గమ్యం లేని ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుందంటే ఫెయిల్యూరే ఉంటుంది. సో ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ రెండు ఉన్నాయండి. అందరూ ఫెయిల్ అయిపోతే వేస్ట్ అనుకుంటారు. కాదండి, ఫెయిల్యూర్లో నువ్వు రియలైజ్ అయిన వాళ్ళు త్వరగా అచీవ్ అవుతారండి. రియలైజేషన్ ఇంపార్టెంట్. నేను ఎక్కడ స్ట్రక్ అయ్యాను, ఎక్కడ ల్యాక్ అయ్యాను, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇవి తెలుసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఇమీడియట్గా సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ యాజ్ ఫర్ మై ఒపీనియన్. ఫెయిల్యూర్ అనేది ఫుల్ స్టాప్ లాంటిది. యూ కెన్ స్టాప్ ఇట్. ఆ ఫెయిల్యూర్ని అక్కడే ఆపొచ్చు, ఇంకోటి చేయొచ్చు. అది స్టెప్పింగ్ స్టోన్ అంటాం కదా ఫెయిల్యూర్ని. అలాగే సక్సెస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్ని కాపాడుకోవాలి అనుకుంటే ఇది నిరంతర కృషి మాత్రమే. నిజమే. ఆల్వేస్ యూ హ్యావ్ టు పుట్ ద ఎఫర్ట్స్. ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ కి రావచ్చు. ఎందుకంటే పీపుల్ విల్ కమ్ టు పుల్ డౌన్. నిన్ను కింద లాగటానికి ట్రై చేస్తారు, నిన్ను పడేయటానికి ట్రై చేస్తారు, ఇన్ని రకాలుగా ఉంటుంది. వాటన్నిటిని కూడా తట్టుకుంటూ నువ్వు నిలబడాలంటే యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ ఉండాలి. ఎవ్రీడే మీరు అన్నట్టు నిరంతర కృషి చేస్తూ ఉండాలి. సూపర్. సార్ మీ కాలేజ్లో కూడా అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా బిజినెస్ పీపుల్ అయిపోయారు. అంటే ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత ఏదైనా బిజినెస్ మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది తప్ప జాబ్ అనేది 50% ఉంటే బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనేది ఒక 50%. సో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ మీరు ఒక న్యూ కోర్సెస్ కూడా చేయడం స్టార్ట్ చేశారని తెలిసింది. దట్ ఈస్ ఎప్ అండి, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ అని. సో అంటే మనకి బిజినెస్ అంటే జనరల్గా ఏంటంటే దానికి ఒక కోట్లు ఉండాలండి, లేదంటేనేమో దాన్ని సపోర్ట్ చేయడానికి ఓ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకపోతే ఫ్యామిలీలో చాలామంది సపోర్ట్ చేయడానికి ఉండాలని అనుకుంటానండి. బిజినెస్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఐడియా అండి. నీ దగ్గర ఐడియా ఐడియా అనే తర్వాత ఫస్ట్ మనీ. అందరూ బిజినెస్ అంటే ఎంత ఉంటే బిజినెస్ స్టార్ట్ చేస్తారు మేడం? మీకు సపోజ్ ఐఎమ్ గివింగ్ 1 crore rupees, మీరు బిజినెస్ స్టార్ట్ చేయగలరు. ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తారు? ఐడియాస్ ఉండాలి. అదే ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తారు? నేను 1 crore రూపాయలు ఇస్తున్నాను, ఫండింగ్ చేస్తున్నాను మీకు. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు 100 ఆలోచించాలి నేను. అదే ఒక బిజినెస్ మ్యాన్కి ఒక థాట్, ఐడియాస్ ఉన్నాయనుకోండి, he will work on that, he will research on that. yes. సో తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో you will get a lot of ways and opportunities. దాన్ని మనం మలుచుకుంటే దట్ ఈస్ ద సక్సెస్ అండి. you will start the business. చాలామంది నేను పిల్లల్ని అడుగుతాను వచ్చినప్పుడు కౌన్సిలింగ్లో కూడా, వాట్ యూ వాంట్ టు బీ? ఐ వాంట్ టు BBA. ఎందుకు అంటే వాళ్ళకి తెలిసిన దాంట్లో ఐ వాంట్ టు డూ ఏ బిజినెస్. వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ యూ వాంట్ టు డూ అనగానే ఒకళ్ళు మళ్ళీ క్వశ్చన్ అంటే ఏం ఆలోచించుకోలేదు సార్ అంటే మనకు ఒక డైలాగ్ వెంకటేష్ గారిది ఉంది కదండి, IAS IPS లాంటివి కాకుండా అని ఒక గ్యాప్ ఇస్తారు. అలాగే మనకేంటంటే ఏదో ఒకటి కదా, ఒక క్లారిటీ ఆఫ్ నువ్వు బిజినెస్ చెయ్యు అంటే బిజినెస్ అనేది ఒకటి లైఫ్ కాదండి. అలాగనే CA అంటున్నారు మన వాళ్ళు, కామర్స్, ఇంజనీరింగ్, డాక్టరు, ఇవన్నీ కూడా ఒక్కొక్క కైండ్ ఆఫ్ కేటగిరైజ్డ్ ప్రొఫెషన్స్. అంతేగాని ఈ ప్రొఫెషన్లో ఉంటేనే నీకు లైఫ్ ఉంటుంది అనేది లేదండి. ప్రతి ఒక్క ప్రొఫెషన్ కూడా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. నాకు డాక్టర్ అవసరమండి, ఒక ఎలక్ట్రీషియన్ అవసరమే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవసరమే, ఒక HR అవసరమే. మా సంస్థ నడపాలంటే వీళ్ళందరూ కూడా అవసరమే. నాకు పర్సనల్గా ఏమైనా థింగ్స్ కావాలి, నాకు ప్లంబింగ్ వర్క్ కావాలి, అదొక స్కిల్ అండి, అది కూడా ఇంపార్టెంటే. సో వీ హ్యావ్ టు ఎక్స్పర్టైజ్ ఇన్ ద స్కిల్ సెట్. ఆ ప్రొఫెషనల్గా మనం దాంట్లో ఎదగాలి కానివ్వండి, ఏ ఫీల్డ్ అయితే నువ్వు ఎంచుకున్నావో దాంట్లో ఎక్స్పర్టైజ్ అవ్వాలి. అది ఎప్పుడైతే అవుతామో మనం సక్సెస్ అవుతాం. అలాగే ఇక్కడ బిజినెస్లో కూడా 3 చెప్తానండి జనరల్గా చాలామంది మా స్టూడెంట్స్కి కూడా. ఫస్ట్ ఇక్కడ నీకు ఆలోచన ఉండాలి, దట్ ఈస్ కాల్డ్ ఐడియా. అండ్ రెండోది స్పీకింగ్ స్కిల్స్, అండ్ హౌ యు ఆర్ కన్విన్సింగ్, హౌ యు ఆర్ డూయింగ్ ద బిజినెస్ అనేది ఇక్కడ ఉంటుంది. థర్డ్ అనేది డేర్ అండి. ఈ డేర్ అనేది లేకపోతే చాలామంది భయపడతారు, చిన్న గాలి వానకు కూడా భయపడతారని చూసారా. అలాగే బిజినెస్లో అనేది ఆటుపోటు ఉంటాయి. మన నిత్యం ఫ్యామిలీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం, ఇష్యూస్ చూస్తుంటాం. అలాగే ఒక బిజినెస్ మనం పెట్టాలనుకున్నప్పుడు స్టాచ్యురీ ఇష్యూస్ ఉంటాయి, గవర్నమెంట్ రిలేటెడ్ ఉంటాయి. వీ హావ్ టు టేక్ లాట్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అన్నీ తీసుకుంటే కాంపిటేటర్ నుంచి ఇష్యూస్ రావచ్చు.
లేదంటే పక్కన వాళ్ళ నుంచి చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా అధిగమించి మనం సక్సెస్ అయితేనేమో ఓకే సూపర్ వాడికి కష్టపడ్డాడు అంటారు. అదే మనం ఒకవేళ ఫెయిల్ అయ్యామనుకోండి, వీడు అన్ని ఆడంబరాలకు పోయాడు, గొప్పలకు పోయాడు, అందుకే ఫెయిల్యూర్ అయ్యాడు, వాడు అన్నీ ఏదో అంటే ఇక్కడ మనకి ఇక్కడ కామన్గా చూడాల్సిందంటే నీకు ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంటే యూ విల్ గెట్ సక్సెస్. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. అది చదువులో అయినా కావచ్చు, బిజినెస్లో అయినా కావచ్చు. ఎస్పెషల్లీ నేను ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వమని ఎందుకు నా స్టూడెంట్స్ కోరుకుంటా అంటే, ₹1,00,000 జీతం ఒక ఎంప్లాయ్‌గా తీసుకోవడం వేరండి, ₹1,00,000 జీతం 10 మందికి ఇవ్వడం వేరండి. మనం 10 మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం అంటే ఇండైరెక్ట్గా యు ఆర్ సపోర్టింగ్ టు ద 10 ఫ్యామిలీస్. సో అలాగా మనము నాట్ ఓన్లీ ఫర్ దేర్ ఫ్యామిలీస్, వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ, వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ద ఇండియా, అవర్ నేషన్. మన నేషన్ని డెవలప్ చేయడంలో కూడా మనం పార్ట్ ఆఫ్ అవుతున్నాం. ఇప్పుడు ఎక్కడ సార్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ వరకు డిగ్రీ చేసామా, ఆ తర్వాత పీజీ కానీ ఎంఎస్ కానీ చేయడానికి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయామా అన్న థాటే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నిజంగానే మీరు మాతో డిస్కస్ చేసేటప్పుడు ఒక బ్యూటిఫుల్ సూపర్ వర్డ్ చెప్పారు. ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా కూడా మెకానికల్ అయిపోయింది. వాళ్ళకి ఏంటి అంటే బై హార్ట్ చేసామా, మార్క్స్ వచ్చామా, గ్రేడ్ తీసుకున్నామా, సర్టిఫికేట్స్ మన చేతిలో ఉన్నాయా, సబ్జెక్ట్ లేనప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎందుకు దొరుకుతుంది? ఎక్కడో ఎంప్లాయ్మెంట్ ఎందుకు దొరుకుతుంది? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కూడా వేరు. మనం ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం అంటున్నాం. వై డోంట్ యు గో ఫర్ ది స్టార్ట్అప్? చేయొచ్చు. చిన్న నేను బిజినెస్ ఇన్ ద రోడ్ సైడ్ ఫుడ్ కోర్ట్స్ చూస్తున్నాం మ్యామ్. చాలా మంది కూడా వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్ వాళ్ళకున్న ఆ స్కిల్ సెట్నే పాపులర్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పేరు చెప్తే మనం ఆశ్చర్యపోతాం, అసలు ఏం తెలియదు, ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చి కూడా వాళ్ళ ఒక గొప్ప స్థాయిలో వాళ్ళు అందరికీ సెలబ్రిటీస్ లాగా కూడా అయ్యారండి. అంటే ఇంత నీకు నాలెడ్జ్ పెట్టుకొని, ఇంత నీకు చదువు పెట్టుకొని, వై యు ఆర్ నాట్ థింకింగ్ యాజ్ ఏ యువర్ కెరీర్ రిలేటెడ్ థింగ్స్? లేదు సార్, నిజంగానే ఒక బిజినెస్ చేయాలన్నా కూడా ఎడ్యుకేషన్ చాలా మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. దానికి నేను అగ్రీ అవునండి. దానికి ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మనకు విలేజ్లో ఉందండి, చాలామంది విలేజెస్లో అక్కడ ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయి, కిరాణా షాప్స్ ఉన్నాయి, అండ్ వ్యాపారాలు చేస్తారు. అంటే దాంట్లో మనం ఏమంటే పత్తి వ్యాపారం కానివ్వండి, మిరప వ్యాపారం కానీ, వీటిని ఇట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ బిజినెస్ ఓన్లీ. బట్ ఇదే బిజినెస్ ఒక చదువుకున్న ప్రొఫెషనల్ చేస్తే, అక్కడ కిరాణా షాప్ పెట్టినప్పుడు ఇట్ ఈస్ లిమిటెడ్ పీరియడ్, అంటే ఒక లిమిటెడ్ ఏరియా వరకే అది ఇదే ఉంది. సో అదే నువ్వు ఒక ఎడ్యుకేటెడ్గా ఆలోచించినప్పుడు యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్, యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ దట్ లైక్ సూపర్ మార్కెట్స్. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటాను నేను. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కోసమే నీ చదువు అనేది ఉపయోగపడుతుంది. వాళ్ళు ఏమి చదివినప్పుడు చాలా మందికి అండి నేను వాళ్ళందరిని అప్రిషియేట్ చేస్తాను. అంటే ఇప్పుడు మనం చేసే చాలా మంది ఎంటర్ప్రైనర్స్ ఉన్నారండి, టాప్ మోస్ట్. ఇప్పుడు రామోజీ గారు చెప్తానండి నేను, రామోజీరావు గారు పచ్చళ్ళు అమ్ముకుంటూ వచ్చారు, ఇవాళ ఆయన ఒక జైంట్. ఇక్కడ మనకి అంటే మనకు తెలిసిన ఎంటర్ప్రైనర్లో ఆయన డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయండి, మార్గదర్శి కానీ ఇలా అన్నీ కూడా ఉన్నాయి. ఆయన కష్టం అండి అక్కడ ఆయన ఆ రోజు ఆయన సైకిల్ పైన తీసుకుని వెళ్ళారు. ఇవాళ ఆ సక్సెస్ని కాపాడడం కూడా ఇంత వయసులో కూడా ఆయన పడే స్ట్రగుల్ ఉంది. ఇవాళ మనకి ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. ముఖేష్ అంబానీ గారు అంటే వాళ్ళ నాన్నగారు కోటీశ్వరులు, బట్ ధీరుభాయ్ అంబానీ గారు పెట్రోల్ పంప్లో వర్క్ చేశారు, గ్యాస్ స్టేషన్లో వర్క్ చేశారు. ఆయన ఒక డ్రీమ్ ఉంది, నాకు ఇండియాలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా కూడా నా ప్రొడక్ట్స్ వాడాలి. రతన్ టాటా గారు అంటే వీళ్ళందరూ ఆ రోజు స్ట్రగుల్ చేశారు. వాళ్ళ యొక్క ఆలోచన అనేది చాలా దూరంగా ఉంది. అంటే థింక్ బియాండ్, ఆ బియాండ్ అనే వర్డ్ ఉంది కాబట్టి వాళ్ళు ఇవాళ మనం చెప్తున్నాం ఆ ప్రొడక్ట్స్ అన్ని మనం వాడుతున్నాం. వాళ్ళ పార్ట్ ఆఫ్ బిజినెస్ అంటే చేసుకున్నాం. అంటే నీ ఆలోచన అనేది చాలా దూరంగా ఉండాలి, చాలా గొప్పగా ఉండాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అండ్ ఇంకొక పాయింట్ చెప్పుకోవాల్సిందండి, దీంట్లో మనిషిని సక్సెస్ చేయడానికి నాకు తెలిసింది ఒకటే ఆ మనిషికి అవసరం అన్నా ఉండాలి, రెండోది ఆశయం అన్నా ఉండాలి. అవసరం మనిషిని ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా, ఏమున్నా ఏం లేకున్నా అది మన ఆ స్థాయికి తీసుకెళ్తుంది. రెండోది ఆశయం కూడా ఏంటి, అది చేసే వరకు, అది కంప్లీట్ అయ్యే వరకు వీళ్ళకి వేరే థాట్ ఉండదు. అది అచీవ్ అయ్యే వరకు కూడా దే విల్ నాట్ కంప్లీట్. సో మనిషికని ఈ రెండిట్లో ఏదో ఒకటన్నా ఉండాలని. కొంతమంది రెండు ఉంటుండే, కొంతమంది ఒకటే ఉంటుండే. సో ఫైనల్గా మీ కాలేజ్లో స్టూడెంట్స్ మీరు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ బయట అనదర్ కాలేజ్తో కంపారిజన్ చేస్తే మీ కాలేజ్ యూనిక్ పాయింట్స్ ఏంటి? 100% అండి. ఇది మా దాంట్లో వచ్చేసరికి కంప్లీట్గా యాజ్ ఫర్ స్టూడెంట్కి తగ్గట్టుగా, అంటే లేటెస్ట్
మీరు చూసుంటారు క్లాస్ రూమ్స్ కానివ్వండి, లైబ్రరీ కానివ్వండి. అమ్మ బాబాయ్, అన్నిటికన్నా ఫస్ట్ నాకు అంతా అబ్జర్వ్ చేసింది ఏంటంటే టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అవుతుంది అంటే అది ఫస్ట్ మీ కాలేజ్లో ఉంటుంది అనిపిస్తుంది. అండ్ వే ఆఫ్ అంటే ఒక స్టూడెంట్ అంటే మనకు ఒక బిజినెస్లో ఒకటి ఉంటుందండి, యాజ్ ఫర్ కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్స్ అండ్ కస్టమర్ టేస్ట్ వీ హ్యావ్ టు చేంజ్ ద ప్రొడక్ట్ స్టైల్. అండ్ ఎందుకంటే అకార్డింగ్ టు ద కస్టమర్కి ఎలాగ నచ్చిందో అలా ప్రోడక్ట్ రెడీ చేస్తే మనకి ఇమీడియట్గా ప్రోడక్ట్ అనేది వెళ్తుంది. అంటే బిజినెస్లో ఉన్న ఒక వర్డ్ అండి అది, యాజ్ ఫర్ కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్స్ అండ్ టేస్ట్ అనే ప్రోడక్ట్ మనం డెవలప్ చేయాలి. అలాగనే ఇవాళ ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారండి, వచ్చేసి క్లాస్ రూమ్ అంటే ఏదో 4 బెంచీలు, ఒక వైట్ బోర్డో బ్లాక్ బోర్డో అని చెప్పేసి కాకుండా వీళ్ళు రేపు మార్కెట్ రెడీ టు ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు ఆ మార్కెట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో, ఆ ఇండస్ట్రీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ స్టాండర్డ్ ఆఫ్ ఇది వీళ్ళకి ఇవ్వాలి. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే కాలేజీకి వస్తున్నామంటే ఆ లైకింగ్ నాట్ ఓన్లీ ఫర్ ద కోర్స్ డిమాండ్ ఉందని రావద్దండి. ఇక్కడికి వస్తున్నాడంటే ఇష్టంతో రావాలి, నేర్చుకోవడానికి రావాలి, నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి రావాలి. అందుకని స్టూడెంట్ మైండ్ సెట్ వాళ్ళకి ఎలా అయితే కొంచెం యాజ్ ఫర్ ట్రెండ్, ఇప్పుడు ట్రెండీగా ఎలా నచ్చుతుందో అందుకని క్లాస్ రూమ్స్ కూడా స్టైలిష్గా కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే బెంచెస్ కానివ్వండి అండ్ డిజిటల్ బోర్డ్స్ కానివ్వండి, ల్యాబ్ చూసారు ఎంఎన్సీ కైండ్ ఆఫ్లో అక్కడ ఎలా ఉంటుందో, మనం జనరల్గా అయితే ఒక గోడకి ఒక ప్లాంక్ కొట్టేస్తాం, సిస్టమ్స్ పెట్టేస్తాం, అది ల్యాబ్ అనుకుంటాం. సో రేపు మా ఎంఎన్సీ కంపెనీస్లో ఎలా అవుతుందో ఆ స్టైల్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఇక్కడి నుంచి వాళ్ళకి రావాలి, వీళ్ళు కూడా దానికి అనుగుణంగా వెళ్ళాలి. రేపు ఎంఎన్సీకి వెళ్తే నా స్టూడెంట్ మళ్ళీ బేసిక్ లెవెల్ నుంచి ఒక ఉండద్దు అనేది ఒక కాన్సెప్ట్ అండి. సో అలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాం, ఎయిర్ కండిషన్ ఇస్తున్నాం. ఇంకా స్టూడెంట్కి నేను ఒకటి ప్రామిస్ చేస్తాను, వాట్ ఎవర్ ఐఎమ్ గివింగ్ ద ప్రామిస్ ఐ విల్ ఫుల్ఫిల్ ఇట్. నీకు ఎడ్యుకేషన్గా ఏదైనా రా, నా దగ్గర ఇది తక్కువైందని చెప్పు, ఐఎమ్ రెడీ టు ప్రొవైడ్. కాలేజీలో ఆడిటోరియం ఇచ్చాము, జిమ్ ఇచ్చాము, స్పోర్ట్స్ ఇచ్చాము, క్యాఫ్టేరియా ఇచ్చాము. సో వాళ్ళకి స్టూడెంట్కి ఒక ఇక్కడ ఎంజాయ్ చేయాలనే టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. చూడండి సూపర్. ప్రతి ఒక్క స్టూడెంట్కి కావాల్సిన ప్రతి ఒక్క థింగ్ మీ కాలేజ్లో. ఎస్ మ్యామ్. సూపర్ సార్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కావాల్సిన నీడ్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించి కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, అండ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ, వాళ్ళ మోటో కానీ, ఈవెన్ దో లో ఉన్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే మోరల్ కానీ చాలా అద్భుతంగా, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది సార్. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఇలా ఆలోచిస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్ అనేది, వాళ్ళ కెరీర్ అనేది చాలా చాలా బాగుంటుంది. అంతే కదా మేడం, వాళ్ళ సక్సెస్లోనే మేము ఉంటాం. ఎస్, వాళ్ళ సక్సెస్ అవుతారంటే ఇప్పుడు అంతే చాలా మంది అనుకుంటారు స్టూడెంట్ అరే కాలేజ్ అయిపోయింది 3 years ఓకే, వాట్ ఎవర్ మేము వాళ్ళ క్రమశిక్షణ విషయంలో కానివ్వండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ విషయంలో కానీ మేము ఇప్పుడు ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నాం ఇక్కడవి యాజ్ వాళ్ళ పేరెంట్స్ ఏదైతే కోరుకుంటారో వాళ్ళకన్నా మేము ఎక్కువ కోరుకుంటామండి. ఎందుకంటే వాళ్ళు రేపు వెళ్ళి విదేశాల్లో ఉండొచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టచ్చు, మంచి మంచి కంపెనీలో పెద్ద పెద్ద పోస్ట్లో ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా దే ఆర్ మై స్టూడెంట్స్, సూపర్, దే ఆర్ అవర్ స్టూడెంట్. వాళ్ళ సక్సెస్ ప్రతి సక్సెస్లో మేము ఉండాలని కోరుకుంటాం. వాళ్ళు మమ్మల్ని ఉంచుకుంటారా లేదనేది పక్కన పెడితే, అంటే ఎవరికైనా ఒక ఉంటుంది, వాళ్ళు లేట్గా వచ్చారు, నేను ఎలో చేయలేదు, ఆబ్వియస్గా మా కాలేజీ మా సార్ వేస్ట్ అనుకుంటాడు, లేకపోతే కాలేజీని తిట్టుకుంటారు, ఇది ఉంటుంది. వాళ్ళ ఫోన్లో ఉంటుంది కదా మ్యామ్. ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్నే ఉన్నారు, మనం ఏం తప్పు చేసినప్పుడు ఖండించినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా దాన్ని కంటిన్యూ చేస్తాం. అదే ఆ పేరెంట్ నాన్న నువ్వు చేసేది తప్పు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అది చెప్పినప్పుడు, అర్థమయ్యే రీతిలో కావచ్చు, అవసరమైతే వినప్పుడు ఒక దెబ్బ కూడా వేసి చెప్తాం. ఎప్పుడైతే అది జరిగినప్పుడు ఒక స్ట్రీమ్ లైన్, ఒక లైన్లో ఉంటారు. అది కాకుండా మనము ప్రధాన్ని ఓకే నా కొడుకే కదా అని నేను వదిలేసినా కూడా రేపు వచ్చేసరికి నా నెత్తి కూర్చుంటాడు. రేపు వాళ్ళు చూసి బాధపడేది కూడా మనమే. కాబట్టి కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి మ్యామ్. ఫోన్స్ అలౌ చేయము, ఫోన్స్ అలౌ చెప్తే ఫోన్లు తీసుకెళ్ళి, అంటే నువ్వు వచ్చేది క్లాస్కి ఎందుకు, చదువుకోవడానికి. ఆ చదువు ఉన్నప్పుడు నువ్వు క్లాస్లో ఫోన్లు యూజ్ చేస్తా అంటే నేను అలౌ చేయను, అక్కడ నేను నచ్చకపోవచ్చు. అలాంటి ఒకవేళ వస్తున్నా కానీ థ్యాంక్ యూ బాబాయ్ వెళ్ళండి మీరు ఎక్కడైతే నచ్చిందో అక్కడికి అని చెప్తూ ఉంటాం. డిస్ప్లే ఆస్పెక్ట్లో వాటిలో ఏంటంటే ఇవి కూడా ఏంటంటే వాళ్ళని ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళడం కోసమే. లేట్గా వస్తున్నారు మ్యామ్, లేట్గా వచ్చారనుకోండి, లేట్గా వచ్చిన వాళ్ళని మనము వద్దని చెప్తాం. వద్దని చెప్పినప్పుడు ఇదే కంపెనీలో మీకు సపోజ్ మీరు లేట్ వెళ్ళారు, మీ కంపెనీలో మీరు హ్యాపీగా ఓకే మ్యామ్ మంజుషా మ్యామ్ మీరు లేట్గా వచ్చారు అద్భుతంగా అని చెప్పేసి ఆహ్వానిస్తారా, లేకపోతే ఏం డెసిషన్ తీసుకుంటారు మ్యామ్? తర్వాత ఫైర్ చేస్తారు, 2-3 times వార్న్ ఇస్తారు, ఫైర్ చేస్తారు, లేదంటే లీవ్ కట్ చేస్తారు. ఎందుకుంది అంటే వీళ్ళు లీడ్ చేసేది ఒక కంపెనీనండి. ఆ డిస్ప్లే అనేది ఇక్కడి నుంచి వాళ్ళు క్యారీ చేసినప్పుడు వాళ్ళు బ్యాక్ తిరగాల్సిన అవసరం ఉండదు. లేదనుకోండి ప్రతి ఒక్కరు వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు. నా స్టూడెంట్ రేపు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు పాయింట్అవుట్ చేయకూడదండి.
దే హ్యావ్ టు పర్ఫెక్ట్. వీ లవ్ అవర్ స్టూడెంట్స్ అట్ ది సేమ్ టైం. అంటే ఆ ఏజ్లో అలా ఉంటుంది, కొన్ని చిలిపి పనులు చేస్తుంటారు, కొన్ని ఇది చేస్తుంటారు, బట్ అదనేది శృతి మించకూడదు అంటాను. అది కూడా ఇట్ ఈస్ నాట్ ఎఫెక్ట్ ఆన్ యువర్ కెరియర్ అండ్ క్యారెక్టర్. సో అవి ఇచ్చే కొంచెం సలహాలు, వాటిలో మేబీ కొంచెం పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా 99% రెగ్యులర్ వచ్చే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదండి. ఎవరో కొంచెం ఉంటే కొన్నిసార్లు ఇబ్బంది పడినా కూడా వాటిని మేము ఇది చేస్తుంటాం. ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. పిల్లల ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అవునండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యు. చూసారు కదా, అంటే కాలేజ్ రూల్స్ కానీ డిసిప్లైన్స్ కానీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే దానికి రీజన్ పిల్లల ఫ్యూచర్ కోసమే అనమాట. అండ్ నాకైతే చాలా నచ్చింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మంచిగా ఏదైతే ఎడ్యుకేషన్ కానివ్వచ్చు, స్పోర్ట్స్, ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా అన్ని విధాలుగా కూడా చాలా కంఫర్ట్గా అండ్ మంచి ప్రాపర్ ఎడ్యుకేషన్తో రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా స్ట్రాంగ్ అవ్వాలన్న ఉద్దేశంతో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన కోర్సెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. సో మీరు కూడా ఇలాని ప్రాపర్ వేలో వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి, అడ్మిషన్స్ తీసుకోండి, మీ లైఫ్ని ఒక మంచి యూటర్న్ పాయింట్ చేసుకోండి.